కర్ణాటక పోలీసు వాళ్ళు నా ఎమ్మడి పడ్డారు. బండి ఆపారనమాట. చూడండి, వాళ్ళు బండి ఆపారనమాట. అంతకుముందే 1 కిలోమీటర్ అవతల బండి ఆపితే నేను వాళ్ళని బండి ఆపకుండా సైడ్ కొట్టి వచ్చేసిన అనమాట. ఎందుకంటే పెద్ద న్యూసెన్స్ ఉంటుంది, అది ఇది అని చెప్పేసి 100, 50, 70 అడుగుతూ ఉంటారు అనమాట. ఎందుకులే ఈ న్యూసెన్స్ అని బండి ఆపుకుంటూ వచ్చిన. అయినా కానీ ఆ కారు నన్ను క్రాస్ చేసుకొని వచ్చి మళ్ళీ బండి ఆపడం జరిగింది. అటో ఇటో అయితే బండికి ఒక 200, 250 రూపాయలు వసూలు చేయడం జరిగిందనమాట. చేసేదేం లేదు, అట్లాంటివి మనం కామన్ అనమాట, పట్టించుకోవద్దు అనమాట. చెయ్యెత్తిన వాళ్ళకల్లా బండి ఆపకుండా పోతే మనకి ₹10 కూడా మిగలదనమాట. చూసి చూడనట్టు వదిలేయాలి. అక్కడి నుంచి అయితే బయలుదేరి ఇంటికి రావడం జరిగిందనమాట. హ్యాపీ క్రిస్మస్ అందరికీ కూడా. మూవీ టైం అనమాట. ఒక సినిమా పోయి ఫ్యామిలీతో కొంచెం హ్యాపీగా గడిపి ఆ రోజు నైటే బయలుదేరడం జరిగిందనమాట. దారిలో పంచర్ చేయించుకొని బయలుదేరడం జరిగింది. మార్గ మధ్యంలోనే జర్నీ సాగుతుండగానే పొద్దున్నే చూడండి ఒకసారి బండి ఒకటి సైడ్ పోయింది. అది ఎలా పోయిందో ఎందుకు పోయిందో కూడా తెలియదు. మరి అది ఏ విధంగా డ్రైవరు నిర్లక్ష్యమా లేకపోతే ఏమైనా ఎదురుగా వచ్చినాయి అనేది తెలియదు అనమాట. ఆల్మోస్ట్ నేను అప్సరస టోల్ గేట్ దాటేసిన అనమాట. కాకినాడకి రీచ్ అయినా. అన్లోడ్ పాయింట్ నో ఎంట్రీలో ఉందన్నమాట.